to power up your career. Welcome to Uday Kumar Electrical Academy, a dedicated destination for mastering electrical engineering. Whether you're aiming for lessons on RRB, JE, SST, JA, or AE exams, we've got you covered. We provide comprehensions on all core electrical engineering subjects, plus essentials in aptitude, reasoning, and general science. If our videos help you gain knowledge and get closer to your dream job, we'd love to have you in our community. Follow Uday Kumar Electrical Academy today. Don't forget to like, share, and subscribe to stay updated. Let's succeed together. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే పవర్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్లో ఏసీ వోల్టేజ్ కంట్రోలర్స్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క ఏసీ వోల్టేజ్ కంట్రోలర్స్ అనేటివి ఎందుకు యూస్ చేస్తాం, దీని యొక్క టైప్స్ ఎన్ని, దీని యొక్క మెయిన్ అప్లికేషన్స్ ఎక్కడ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఏసీ వోల్టేజ్ కంట్రోలర్ అనేది ఏంటి అంటే మనం ఇచ్చే ఏసీ వోల్టేజ్ని, అంటే ఆ యొక్క ఏసీ వోల్టేజ్ సప్లైని కంట్రోల్ చేసేదానికి యూస్ చేసే ఒక రెగ్యులేటరే ఏసీ వోల్టేజ్ కంట్రోలర్. అంటే ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫ్యాన్ తీసుకున్నా కానీ, లేదు ఏదైనా ఒక మోటార్ కానీ, ఇప్పుడు లైట్ డిమ్గా ఉంటుంది అనుకోండి మనం తీసుకున్న హౌస్ హోల్డ్ అప్లయన్సెస్లో, అంటే అక్కడ అడ్జస్ట్ చేయడానికి, అంటే రూమ్ యొక్క లైటింగ్ని అడ్జస్ట్ చేసుకోవడానికి, అదేవిధంగా మనం తీసుకునే ఏదైనా ఒక ఎలక్ట్రికల్ మిషన్ యొక్క స్పీడ్ని కంట్రోల్ చేసుకోవడానికి, లైక్ ఫ్యాన్స్ కానీ, పంప్స్ కానీ, బ్లోయర్స్ కానీ ఇలా ఉంటాయి కదా, అట్లా. అదేవిధంగా హీటింగ్ని కంట్రోల్ చేసుకోవడానికి, ఇప్పుడు మనకు ఓవెన్స్ ఉంటాయి కదా, వాటర్ హీటర్స్ కానీ, ఓవెన్స్ కానీ ఇలాంటివి ఉంటాయి. అందులో దాని యొక్క హీట్ని ఇంక్రీజ్ చేసుకోవడం కానీ, డిక్రీజ్ చేసుకోవడం కానీ, అలాంటి వాటిలో మనం యూస్ చేసేది ఏంటి అంటే ఏసీ వోల్టేజ్ కంట్రోలర్. అదేవిధంగా కొన్ని వెల్డింగ్ మిషన్స్ ఉంటాయి, ఇండక్షన్ హీటింగ్ అనేసి, అదేవిధంగా వెల్డింగ్ మిషన్ అని, వీటిల్లో కూడా అందులో మనం కంట్రోల్ చేసుకోవడానికి మనం యూస్ చేసేది ఏంటి అంటే ఏసీ వోల్టేజ్ కంట్రోలర్. అదేవిధంగా వోల్టేజ్ స్టెబిలైజర్స్ ఉంటాయి కదా, దాంట్లో మనం యూస్ చేసేది ఏంటి అంటే ఏసీ వోల్టేజ్ కంట్రోలర్స్. ఇట్లా మనకి ఏంటంటే మెనీ అప్లికేషన్స్కి ఈ యొక్క ఏసీ వోల్టేజ్ కంట్రోలర్ అనేది మనం యూస్ చేసుకుంటాం. మెయిన్ దీని యొక్క పర్పస్ ఏంటి అంటే మనకు ఈ యొక్క ఏసీ వోల్టేజ్ని కంట్రోల్ చేసుకోవడానికి, దానికోసం మనం యూస్ చేసేది ఏంటి అంటే ఏసీ వోల్టేజ్ కంట్రోలర్. ఓకేనా? ఏసీ వోల్టేజ్ కంట్రోలర్ అనేది ఒక పవర్ ఎలక్ట్రానిక్ డివైస్ అన్నమాట. ఇది మెయిన్ ఎందుకు యూస్ చేస్తామంటే మనం ఇచ్చే ఆర్ఎంఎస్ వాల్యూ ఏదైతే ఉందో ఆ యొక్క ఆర్ఎంఎస్ వాల్యూలో ఏసీ వోల్టేజ్ని సప్లై చేయడానికి విత్ రెస్పెక్ట్ టు లోడ్ సప్లై చేస్తుంది. ఫ్రీక్వెన్సీని అయితే చేంజ్ చేయదు ఇది. ఎలాంటి ఫ్రీక్వెన్సీ మాత్రం ఏం చేంజ్ అవ్వదు, ఓన్లీ వోల్టేజ్ మాత్రమే కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఏసీ వోల్టేజ్ కంట్రోల్ డెఫినేషన్ రాసుకుందాం. అండ్ ఏసీ వోల్టేజ్ కంట్రోలర్, ఏసీ వోల్టేజ్ కంట్రోలర్ దీన్ని ఇంకో నేమ్తో ఏం పిలుస్తామంటే మనము ఆల్సో కాల్డ్ అండ్ ఏసీ రెగ్యులేటర్ అని పిలుస్తుంది దీన్ని. ఏసీ వోల్టేజ్ కంట్రోలర్ని ఇంకో పేరుతో ఏం పిలుస్తామంటే మనం రెగ్యులేటర్ అని పిలుస్తాం. ఇక్కడ ఈ యొక్క ఏసీ వోల్టేజ్ కంట్రోలరే ఇది ఏం డివైస్ అంటే ఇది పవర్ ఎలక్ట్రానిక్ డివైస్ అన్నమాట. ఒక పవర్ ఎలక్ట్రానిక్ డివైస్. దీన్ని మెయిన్ ఎక్కడ యూస్ చేస్తామంటే మనము కంట్రోల్ చేసుకోవడానికి, ఏం కంట్రోల్ చేసుకోవడానికి, ఆర్ఎం వాల్యూ కంట్రోల్ చేసుకోవడానికి, అంటే మనం ఇచ్చే సైనూసోయిడల్ వోల్టేజ్ ఏదైతే ఉందో ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ ఏసీ వోల్టేజ్ సప్లై టు ద లోడ్. మనం ఏసీ వోల్టేజ్ కంట్రోల్ చేసుకోవడానికి యూస్ చేసే ఒక రెగ్యులేటరే ఏసీ వోల్టేజ్ కంట్రోలర్ అన్నమాట. ఓకేనా? అయితే ఇందులో మనకి జనరల్గా ఎలాంటి డివైజెస్ యూస్ చేసుకుంటాం, ఇక్కడ మనం అవుట్పుట్ వోల్టేజ్ని కంట్రోల్ చేస్తున్నాం అంటాం, అంటే మనం ఇచ్చే ఏసీ వోల్టేజ్ని మనం కంట్రోల్ చేసుకుంటాం అంటున్నాం కదా. అయితే ఇక్కడ మనం యూస్ చేసే డివైజెస్ ఏవేవి యూస్ చేస్తామంటే మనము థైరిస్టర్స్ యూస్ చేసుకుంటాము, అంటే థైరిస్టర్స్ ఈజ్ నథింగ్ బట్ ఎస్సిఎస్. అదేవిధంగా ట్రయాక్ అంటారు, ట్రయాక్స్ అనేటివి యూస్ చేస్తామన్నమాట. ఓకేనా? థైరిస్టర్స్ యూస్ చేస్తాం యాజ్ వెల్ యాజ్ ట్రయాక్స్ అనేటివి యూస్ చేసుకుంటాం. ఓకే, సరే. అయితే ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అంటే ఇది మనకు మామూలుగా టర్న్ ఆఫ్ కానీ, టర్న్ ఆన్ కానీ, టర్న్ ఆఫ్ కానీ, అంటే ఏసీ సప్లై అనేది స్పెసిఫిక్ పాయింట్ దగ్గర ఆన్ చేసుకోవడానికి కానీ, ఆఫ్ చేసుకోవడానికి కానీ, అంటే మనం ఇచ్చే సైకిల్ ఏదైతే, అంటే మనం ఇచ్చే సైనూసోయిడల్ సిగ్నల్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది నేను ఇచ్చే సప్లై అనుకుంటే ఇందులో నాకేంటంటే నేను స్పెసిఫిక్ దగ్గర ఆన్ చేసుకోవాలి, స్పెసిఫిక్ దగ్గర ఆఫ్ చేసుకోవాలి అనేటట్టుగా రెండింటికి మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే నాకు వచ్చే అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఇక్కడ 0 రావాలా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, మళ్ళీ ఇలా స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ 0 అవ్వాలా, మళ్ళీ ఇక్కడ ఆన్ అవ్వాలి, మళ్ళీ ఇలా.
అంటే నాకు ఎక్కడైతే ఆన్ ఎక్కడైతే ఆఫ్ అవ్వాలి అనేటట్టుగా. సో స్పెసిఫిక్ అప్లికేషన్స్కి మనం ఏం చేసుకోవచ్చు అంటే దీన్ని యూస్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గరే నాకు ఆన్ అవ్వాలి అనేటట్టుగా. సో ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రం చెప్పాను ఇది, అంటే ఇలా ఉంటుంది అనేది. సో అట్లా ఓకే. అయితే మనం తీసుకునే కేసీ వోల్టేజ్ కంట్రోలర్ అనేది ఎక్కడెక్కడ యూస్ చేస్తాం అంటే జనరల్గా, సో దీన్ని ఎక్కడైతే పవర్ని మనం కంట్రోల్ చేయాలనుకుంటామో, అంటే ఏసీ లోడ్స్ ఉంటాయి కదా, మనం యూస్ చేసే ఏసీ లోడ్స్, అంటే ఎక్కడైతే మనం కంట్రోల్ చేయాలనుకుంటున్నామో పవర్ని ఏసీ లోడ్స్లో, అటాని దగ్గరలో అంతా మనం ఏం చేస్తామంటే ఈ ఏసీ వోల్టేజ్ కంట్రోలర్స్ అనేది యూస్ చేసుకుంటాం. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ రెసిస్టివ్ లోడ్ తీసుకోండి. సో రెసిస్టివ్ లోడ్ అంటే ఏమేమి వస్తాయి, హీటర్స్ కానీ ఫ్యాన్ ల్యాంప్స్ కానీ ఇలాంటివన్నీ రెసిస్టివ్ లోడ్ కిందకి వస్తాయి. అదేవిధంగా ఇండక్టివ్ లోడ్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో మోటార్స్ ఫ్యాన్స్ ఇవన్నీ ఏంటంటే ఇండక్టివ్ లోడ్స్ అన్నమాట. సో అట్లా మనం ఏదైతే లోడ్ తీసుకుంటున్నామో అందులో కంట్రోలింగ్ పవర్, అంటే మనం యూస్ చేసే ఈ యొక్క ఏసీ లోడ్స్లో దాని యొక్క కంట్రోలింగ్ పవర్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం యూస్ చేసేది ఏంటి అంటే ఏసీ వోల్టేజ్ కంట్రోలర్స్ అనే వాటిని యూస్ చేస్తాం అన్నమాట. ఓకేనా. అది రెసిస్టివ్ లోడ్ కావచ్చు, ఇండక్టివ్ లోడ్ కావచ్చు. రెసిస్టివ్ లోడ్ అంటే ఏమేమి వస్తాయంటే మనకు హీటర్స్ వస్తాయి, ల్యాంప్స్ వస్తాయి. ఇండక్టివ్ లోడ్ అంటే ఏమేమి వస్తాయంటే నాకు మోటార్స్ వస్తాయి, ఫ్యాన్స్ వస్తాయి. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే కామన్గా వీటిని ఎక్కడెక్కడ యూస్ చేస్తాం ఏంటి, వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటనే చూద్దాం. సో అప్లికేషన్స్, సో ఇక్కడ అప్లికేషన్ చూసినట్లయితే, సో ఫస్ట్ లైట్ డిమ్మింగ్. సో డిమ్గా ఉంటుంది కదా మనకు లైటింగ్ అనేది, అట్లా లైట్ డిమ్మింగ్ పర్పస్లో యూస్ చేస్తారు. సో దీని జనరల్గా మనం ఏంటంటే ఈ లైట్ డిమ్మింగ్ అన్నప్పుడు ఇది హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ ఎక్కువ మోస్ట్లీ ప్రిఫర్ చేస్తుంటారు అన్నమాట. అంటే మనం తీసుకునే ఈ లైటింగ్ యొక్క బ్రైట్నెస్ మనం కంట్రోల్ చేసుకోవడానికి వీటిని ప్రిఫర్ చేస్తారు. సో ఇది మెయిన్గా ఎక్కడ యూస్ చేస్తామంటే మనము, సో యూజ్ ఇట్ టు హౌస్ హోల్డ్ డిమ్మర్స్. సో టు కంట్రోల్ బ్రైట్నెస్. సో బ్రైట్నెస్ మనం కంట్రోల్ చేసుకోవడానికి యూస్ చేస్తాం అన్నమాట. సో దీనికి మనము సో రూమ్ లైటింగ్ ఉంటుంది కదా, సో దాన్ని యూస్ చేస్తాం. అంటే అడ్జస్టింగ్ రూమ్ లైటింగ్. సో రూమ్ లైటింగ్ని అడ్జస్ట్ చేసుకోవడానికి మనం యూస్ చేసేది ఏంటంటే ఈ యొక్క ఏసీ వోల్టేజ్ కంట్రోలర్. నెక్స్ట్ మనం తీసుకుని ఏదైనా ఒక మిషన్ తీసుకున్నట్లయితే ఆ మిషన్ యొక్క స్పీడ్ని కంట్రోల్ చేసుకోవడానికి, అంటే స్పీడ్ కంట్రోల్ ఆఫ్ ఏసీ మోటార్స్ అంటారు. ఆ యొక్క ఏసీ మోటార్ యొక్క స్పీడ్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి యూస్ చేసేది ఏంటంటే ఏసీ వోల్టేజ్ కంట్రోలర్ అనేది నీకు యూస్ చేస్తారన్నమాట. సో ఇందులో ఎస్పెషల్ స్పీడ్ కంట్రోలింగ్ అన్నప్పుడు ఇక్కడ ఏమేమి వస్తాయంటే మనకు, సో మనం తీసుకునే ఫ్యాన్స్ కానీ, అదేవిధంగా పంప్స్ కానీ, సో దాంతోపాటుగా బ్లోయర్స్ కానీ, సో ఇలాంటి వాటి అన్నమాట. సో వీటిల్లో వాటి యొక్క మోటార్ యొక్క స్పీడ్ మనం కంట్రోల్ చేసుకోవడానికి, అంటే వోల్టేజ్ని కంట్రోల్ చేస్తాం యాక్చువల్గా. ఆ వోల్టేజ్ కంట్రోల్ చేయడం వల్ల నాకు స్పీడ్ అనేది కంట్రోల్ అవుతుంది అట్లా. సో ఇక్కడ ఏంటంటే ఇది హెల్ప్ చేస్తాను అన్నమాట. సో హెల్ప్స్ వేరీ మోటార్ స్పీడ్ బై కంట్రోలింగ్ వోల్టేజ్. సో వోల్టేజ్ మనం కంట్రోల్ చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా స్పీడ్ అనేది కంట్రోల్ అవుతుంది అన్నమాట అట్లా. నెక్స్ట్ హీటింగ్ పర్పస్, హీటింగ్ కంట్రోల్. సో హీటింగ్ కంట్రోల్లో కూడా మనం ఏం యూస్ చేస్తామంటే ఈ ఏసీ వోల్టేజ్ కంట్రోలర్స్ యూస్ చేస్తారన్నమాట. మరి ఈ యొక్క హీటింగ్ కంట్రోల్ అన్నప్పుడు ఇక్కడ ఏమేమి వస్తాయంటే మనకు ఎలక్ట్రిక్ ఫర్నెసెస్, సో దాంతోపాటుగా ఓవెన్స్ కానీ, అదేవిధంగా వాటర్ హీటర్స్. సో వీటిల్లో వాటి యొక్క హీట్ను మనం, అంటే దాని యొక్క టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకుంటాం కదా అట్లా, అంటే వాటి యొక్క టెంపరేచర్ మనం అడ్జస్ట్ చేసుకోవడానికి దీన్ని యూస్ చేసుకుంటాం. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మనం టెంపరేచర్ అడ్జస్ట్ చేస్తామో దాంతో పాటు ఆటోమేటిక్ పవర్ అనేది అడ్జస్ట్ అయిపోద్ది అన్నమాట ఇక్కడ. ఓకేనా. సో అట్లా దానికోసం మనం ఇక్కడ యూస్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఇండస్ట్రియల్. సో ఇండస్ట్రియల్ పవర్ కంట్రోల్ అంటారు. మరి ఈ యొక్క ఇండస్ట్రియల్ పవర్ కంట్రోల్ అన్నప్పుడు ఏమేమి వస్తాయి ఏంటి అంటే, సో ఇండస్ట్రియల్ పవర్ కంట్రోల్ అన్నప్పుడు జనరల్గా మనకి ఏంటంటే, సో వెల్డింగ్ మిషన్స్ అంటారు కదా, ఇండక్షన్ హీటింగ్ వెల్డింగ్ మిషన్స్,
అదేవిధంగా స్టార్టర్స్ అంటే సాఫ్ట్ స్టార్టర్స్ అంటారు, మోటార్స్ యొక్క స్టార్టర్స్. అలాంటి వాటిలో మనం ఏం చేస్తారంటే ఈ యొక్క ఏసీ వోల్టేజ్ కంట్రోల్స్ ప్రిఫర్ చేస్తారన్నమాట. సో ఇందులో వచ్చేసరికి ఏమొస్తాయంటే వెల్డింగ్ మెషిన్స్, ఇండక్షన్ హీటింగ్, దాంతో పాటుగా స్టార్టర్స్ అన్నమాట. వీటిని ఏమంటామంటే సాఫ్ట్ స్టార్టర్స్ అంటారు. సో ఈ యొక్క సాఫ్ట్ స్టార్టర్స్ దేనికి అంటే ఎస్పెషల్లీ మోటార్స్కి. సో దాంతో పాటుగా నెక్స్ట్ ఇండస్ట్రియల్. సో ఇప్పుడు దాకా చూసాం కదా, వోల్టేజ్ స్టెబిలైజేషన్ కూడా యూస్ చేస్తాను. వోల్టేజ్ స్టెబిలైజేషన్. సో ఈ యొక్క వోల్టేజ్ స్టెబిలైజేషన్ అనేది లిమిటెడ్ కేసులో వోల్టేజ్ స్టెబిలైజేషన్ అంటే ఏంటంటే సో అవుట్పుట్ వోల్టేజ్ రెగ్యులేట్ చేయడం. సో మనకి ఏదైతే అవుట్పుట్ వస్తుందో సో దాన్ని రెగ్యులేట్ చేయడం అన్నమాట. సో ఇక్కడ నాకేంటంటే హెల్ప్స్ రెగ్యులేట్ అవుట్పుట్ వోల్టేజ్, సో ఇది ఏంటంటే కొన్ని సిస్టమ్స్లో మాత్రం ఇస్తాను అన్నమాట, అన్నిట్లో కాదు, కొన్ని సిస్టమ్స్కి. సో ఇది సో ఇవి మనం తీసుకునే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్, మనం తీసుకునే ఏసీ వోల్టేజ్ కంట్రోలర్స్ యొక్క అప్లికేషన్స్. సో ఇప్పుడు దాకా అప్లికేషన్ చూసాం కదా. నెక్స్ట్ ఏంటంటే అసలు ఏసీ వోల్టేజ్ కంట్రోలర్స్ యొక్క టైప్స్ ఏంటి, సో వాటి యొక్క టైప్స్ చూద్దాం. సో ఏసీ వోల్టేజ్ కంట్రోలర్ యొక్క టైప్స్. సో టైప్స్ ఆఫ్ ఏసీ వోల్టేజ్ కంట్రోలర్స్. సో జనరల్ మనకి ఏంటంటే వీటి యొక్క టైప్స్ అనేటివి 2గా క్లాసిఫై చేశారన్నమాట. సో మనం యూస్ చేసే కంట్రోల్ మెథడ్స్ బేస్ చేసుకొని, సో దేని బేస్ చేసుకుని అంటే సో బేస్డ్ కంట్రోల్ మెథడ్. సో బేస్డ్ ఆన్ కంట్రోల్ మెథడ్ బేస్ చేసుకొని వీటిని మనం ఎన్ని టైప్స్ క్లాసిఫై చేసామంటే 2 టైప్స్ క్లాసిఫై చేసాం. సో మరి ఆ టైప్స్ ఏంటి అంటే సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఫేస్ కంట్రోల్, అంటే ఫేస్ యాంగిల్ కంట్రోల్ అంటారు. సో ఫేస్ యాంగిల్ కంట్రోల్, ఈ యొక్క ఫేస్ యాంగిల్ కంట్రోల్ మెథడ్ అనేది వన్ టైప్ అన్నమాట. సో ఇందులో ఇది మోస్ట్ కామన్గా యూస్ చేస్తుంటాం మనం, జనరల్గా దీన్ని మోస్ట్ కామన్గా యూస్ చేసుకుంటుంటాం. దాంతోపాటుగా ఇక్కడ ఏం చేస్తాం, ఈ ఫేస్ యాంగిల్ కంట్రోల్ అంటే ఏం చేస్తాం అంటే మనము ఏదైతే మనం ఫైరింగ్ యాంగిల్ ఇస్తామో మనం తీసుకున్న థైరిస్టర్కి, ఆ యొక్క ఫైరింగ్ యాంగిల్ యొక్క డిలేస్ని మనం మెయింటైన్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే సో డిలేస్ ఫైరింగ్ యాంగిల్ ఆఫ్ ఎస్ఈఆర్. సో ఇది మనం ఇక్కడ చేసేది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే సెకండ్ టైప్ ఏంటి అంటే నాకు ఇంటిగ్రల్ సైకిల్ కంట్రోల్ అంటారు. ఇంటిగ్రల్ సైకిల్ కంట్రోల్. ఈ యొక్క ఇంటిగ్రల్ సైకిల్ కంట్రోల్లో మనకి ఏంటంటే ఆన్ టైప్ అని ఆఫ్, ఈ యొక్క రెండు కంట్రోల్ చేస్తాం అన్నమాట. అంటే ఆన్ ఆఫ్ రెండు కంట్రోల్ చేస్తాం, ఓకేనా. ఇంటిగ్రల్ సైకిల్ కంట్రోల్లో ఆన్ ఆఫ్ రెండు కంట్రోల్ చేస్తాం. మరి ఫేస్ కంట్రోల్లో మనం ఏం చేస్తారంటే ఓన్లీ ఆన్ మెథడే, కాకపోతే ఫైరింగ్ యాంగిల్ అనేది మనం కంట్రోల్ చేసుకుంటాం, ఓకే. సో ఇందులో మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఈ యొక్క ఇంటిగ్రల్ సైకిల్ కంట్రోల్లో ఈ యొక్క ఫుల్గా సైకిల్స్ అనేటివి ప్రొవైడ్ చేస్తాం, అంటే సప్లై చేస్తాం అన్నమాట సైకిల్స్ అనేటివి. సో సప్లైస్ ఫుల్ సైకిల్స్ ఆర్ బ్లాక్ సైకిల్స్. అంటే ఎలా ఉంటుందంటే ఇది ఒకసారి చూపిస్తా చూడండి. సో ఇది కదా మనం ఇది ఒక సర్క్యూట్ అనుకుంటే, సో ఇందులో మనకేంటంటే ఇలా సైకిల్ తీసుకుంటాం అన్నమాట. సో ఇలా తీసుకున్నప్పుడు ఇందులో మనకేంటంటే కొన్నిటిని ఆన్ చేసుకుంటాం. సో అప్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దాకా ఆన్ చేసాం అనుకుందాం, ఇక్కడ దాకా ఆఫ్ చేసాం అనుకుందాం. సో ఇది ఎన్ని నెంబర్ ఆఫ్ ది సైకిల్స్ స్టార్ట్ అయినాయి, ఇది 1 2 ఇట్లా. సో అదేవిధంగా ఇది ఇక్కడ దాకా ఆఫ్ చేసాం, ఇది అన్న అనుకుంటే ఇట్లా, అంటే బేస్డ్ అపాన్ ఆన్ పొజిషన్ ఆఫ్ సైకిల్స్, అంటే ఆన్ సైకిల్స్ ఎన్ని ఆఫ్ సైకిల్స్ ఎన్ని, దాని బేసిస్ మనం ఈ యొక్క ఇంటిగ్రల్ సైకిల్ కంట్రోల్ అనే దాన్ని కంట్రోల్ చేస్తాం అనమాట మనం ఇచ్చే సప్లై వోల్టేజ్లో, ఓకేనా. సో అది సో ఇక్కడ మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే మనం తీసుకునే కేసీ వోల్టేజ్ కంట్రోలర్స్, సో ఇవి చాలా సింపుల్గా ఉంటాయి, ఎకనామికల్గా ఉంటాయి, ఎఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వీటి యొక్క డిజైన్ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు కాంపాక్ట్ డిజైన్ ఉంటుంది అన్నమాట. అంటే డిజైన్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, ఓకేనా. కాంపాక్ట్ డిజైన్ ఉంటుంది,
ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం వీటి గురించి ఒక్క దాని గురించి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఫేస్ కంట్రోల్ టెక్నిక్. సో ఇక్కడ చూడండి, ఫేస్ కంట్రోల్ టెక్నిక్. సో ఈ యొక్క ఫేస్ కంట్రోల్ టెక్నిక్లో మనం చూసేది ఏంటి అంటే సింగిల్ ఫేస్ ఆఫ్ కంట్రోల్ ఏసీ వోల్టేజ్ కంట్రోలర్. సింగిల్ ఫేస్ ఆఫ్ కంట్రోల్ ఏసీ వోల్టేజ్ కంట్రోలర్. సో దీని గురించి చూద్దాం. సో దీని యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క సింగిల్ ఫేస్ ఆఫ్ కంట్రోల్ ఏసీ వోల్టేజ్ కంట్రోలర్ అన్నప్పుడు ఇక్కడ నేను ఇచ్చే సప్లై ఏంటి అంటే ఏసీ సప్లై వోల్టేజ్ ఇస్తాం. సో ఏసీ వోల్టేజ్ ఇస్తాం. ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఒక సైడ్ ఏమో డయోడ్ తీసుకుంటాం, ఒక సైడ్ ఏమో థైరిస్టర్ తీసుకుంటాం. ఇక్కడ మనం తీసుకున్న లోడ్ వచ్చేసరికి రెసిస్టివ్ లోడ్, ఇది అవుట్పుట్ వోల్టేజ్, అంటే మనం అక్రాస్ రెసిస్టివ్ లోడ్ దగ్గర లోడ్ అనేది తీసుకున్నాం. సో అందులో పాస్ అయ్యే కరెంట్ I0. సో ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇది వచ్చేసరికి సోర్స్ కరెంట్ అన్నమాట. సో ఇట్లా మనం ఏం చేస్తాము, ఒక ముడ్డడు ఒక సైడ్ ఏమో థైరిస్టర్ ఇలా తీసుకుంటాం. ఈ యొక్క సింగిల్ ఫేస్ ఆఫ్ కంట్రోల్ ఏసీ వోల్టేజ్ కంట్రోలర్లో సో ఫస్ట్ మనం ఇచ్చే పాజిటివ్ హాఫ్ సైకిల్కి ఏ విధంగా ఉంటుంది, నెగిటివ్ హాఫ్ సైకిల్కి ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి, సో ఫస్ట్ పాజిటివ్ హాఫ్ సైకిల్ ఇద్దాం. సో పాజిటివ్ హాఫ్ సైకిల్. సో ఈ యొక్క పాజిటివ్ హాఫ్ సైకిల్కి వచ్చేసరికి ఇక్కడ నేను ఏం చేస్తానంటే మనం తీసుకున్న ఎస్సీఆర్కి ఫైరింగ్ యాంగిల్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో సమ్ ఫైరింగ్ యాంగిల్ ప్రొవైడ్ చేసినప్పుడు ఎప్పుడైతే థైరిస్టర్కి మనం ఫైరింగ్ యాంగిల్ పర్టికులర్ యాంగిల్ దగ్గర ఇస్తామో ఆ యాంగిల్ రీచ్ అయినప్పుడు థైరిస్ట్ అనేది ఆన్ అవుతుంది. కాబట్టి థైరిస్ట్ అనేది ఆన్ పొజిషన్ అవుతుంది. సో థైరిస్ట్ ఆన్ అయిన తర్వాత ఇక్కడ ఆన్ అయిన వెంటనే ఇక్కడ డయోడ్ అనేది ఏముంటుంది అంటే నాకు ఓపెన్ సర్క్యూట్ ఉంటుంది. అంటే డయోడ్ అనేది కండక్ట్ అవ్వదు అన్నమాట. ఓకేనా. సో థైరిస్ట్ అనేది ఆన్ పోసినప్పుడు డయోడ్ అనేది కండక్ట్ అవ్వదు. సో అంటే నాకు ఎట్లా వస్తుంది, ఇక్కడ ఇది సప్లై వోల్టేజ్, ఇక్కడ థైరిస్ట్ అనేది ఆన్ అవుతుంది, ఇది రెసిస్టివ్, ఇది మనం తీసుకున్న అవుట్పుట్ వోల్టేజ్, ఇందులో పాస్ అయ్యే కరెంట్ I0. సో ఇక్కడ నాకు అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ సో VS ఈక్వల్ టు V0 అవుతుంది. అంటే సప్లై వోల్టేజ్ ఏదైతే ఉందో అదే వస్తుంది అన్నమాట ఎప్పుడు థైరిస్ట్ ఆన్ అయినప్పుడు. ఓకే, అదే ఎప్పుడైతే నాకు రివర్స్ వోల్టేజ్ కండక్ట్ అవుతుందో సో అప్పుడు ఇదే సర్క్యూట్ ఏమైపోతుందంటే నాకు సో రివర్స్ అంటే ఏంది, VS వాల్యూ సప్లై వోల్టేజ్ అనేది నెగిటివ్ అయినప్పుడు సో థైరిస్ట్ ఏదైతే ఉందో అది ఆఫ్ అవుతుంది, ఎందుకంటే ఫైరింగ్ యాంగిల్ ప్రొవైడ్ చేయం కాబట్టి. ఇక్కడ డయోడ్ అనేది ఏమవుతుందంటే నాకు సారీ ఇక్కడ స్మాల్ మిస్టేక్, యాక్చువల్గా డయోడ్ ఇలా తీసుకోకూడదు, ఒక్క నిమిషం. సో యాంటీ ప్యారల్లో తీసుకోవాలి, ఇలా కండక్ట్ చేస్తే అది రెండు కండక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, డయోడ్ అనేది యాక్చువల్గా ఇలా తీసుకోవాలి. ఇప్పుడు ఓకే. సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ మనం ఇచ్చే ఈ యొక్క నెగిటివ్ సప్లైలో ఏమవుతుందంటే నాకు డయోడ్ అనేది ఆన్ అవుతుంది అన్నమాట. సో డయోడ్ ఆన్ అయినప్పుడు నాకు ఏమవుతుంది, సర్క్యూట్ అనేది సో ఇలా చేంజ్ అవుతుంది. ఇక్కడ థైరిస్ట్ అనేది ఓపెన్ సర్క్యూట్ అన్నమాట. సో డయోడ్ అనేది ఆన్ అవుతుంది. ఇది మనం తీసుకునే రెసిస్టివ్ లోడ్, ఇది రెసిస్టర్, ఇది కరెంట్. యాక్చువల్గా ఇక్కడ కరెంట్ పాస్ అవుతుంది, ఇలా పాస్ అవుతుంది. సో కాబట్టి ఇట్లా పాస్ అవుతుంది. ఇది వోల్టేజ్. సో యాక్చువల్గా వోల్టేజ్ V0 వచ్చేసరికి ఇది, కాకపోతే ఇక్కడ నాకేంటి ఇది రివర్స్లో ఉంది కాబట్టి ఇప్పుడు నాకు అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఏమవుతుందంటే మైనస్ సప్లై వోల్టేజ్ అనేది అవుతుంది. ఓకే, అయితే ఈ టూ కేసెస్లో కరెంట్ వచ్చేసరికి ఏమవుతుందంటే నాకు సో ఫస్ట్ కేసులో వచ్చేసరికి V0/R అవుతుంది. ఇది ఎప్పుడు పాజిటివ్ హాఫ్ సైకిల్లో. నెగిటివ్ హాఫ్ సైకిల్కి వచ్చేసరికి మైనస్ V0/R అవుతుంది. ఇది పాజిటివ్ హాఫ్ సైకిల్. సో పాజిటివ్ హాఫ్ సైకిల్ వచ్చేది ఇది. ఓకే, సో ఇలా వస్తుంది అన్నమాట. అయితే ఇప్పుడు మనం తీసుకునే ఈ హాఫ్ కంట్రోల్ ఏసీ వోల్టేజ్ కంట్రోలర్కి దానికి వేవ్ ఫామ్స్ ఏ విధంగా ఉంటాయి.
సో వాటి యొక్క వేవ్ ఫామ్స్ అనేది చూద్దాం. సో వేవ్ ఫామ్స్, అవుట్పుట్ వేవ్ ఫామ్స్. సో ఫస్ట్ ఇది ఏంటంటే మనం ఇచ్చే సప్లై వోల్టేజ్. సో ఇది ఒమేగా టీ అనుకుంటే, సో ఇక్కడ మనం ఇచ్చే సైనసాయిడ్ ఇన్పుట్ సప్లై వోల్టేజ్. ఒక్క నిమిషం, సరే రాలేదు ఇది. సో ఇది నేను ఇచ్చే సప్లై వోల్టేజ్ అనుకుందాం, సోర్స్ వోల్టేజ్. సో ఇదేమో 0, ఇదేమో పై, ఇదేమో 2π, ఇది 3π, ఇది 4π. సో దీనికి సమ్ యాంగిల్ అంటే ఆల్ఫా అనేది దగ్గర మనం ఏం చేస్తామంటే ఫైరింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అది పాజిటివ్ హాఫ్ సైకిల్లో. నెగిటివ్ హాఫ్ సైకిల్లో మనం ఎలాంటి ఇది అనేది ప్రొవైడ్ చేయలేదు, అంటే ఫైరింగ్ యాంగిల్ అనేది ప్రొవైడ్ చేయలేదు. ఓన్లీ పాజిటివ్ హాఫ్ సైకిల్ మాత్రం ప్రొవైడ్ చేస్తాం. సో ఇలా చేసినప్పుడు ఇది ఏమవుతుందో చూద్దాం. సో ఫస్ట్ అవుట్పుట్ వోల్టేజ్ చూద్దాం. సో అవుట్పుట్ వోల్టేజ్ మనం V0 ఇండికేట్ చేసుకుంటాం. ఇక్కడ ఎప్పుడైతే నాకు ఫైరింగ్ యాంగిల్ ఆల్ఫా అనేది రీచ్ అవుతుందో అప్పుడు నాకేమవుతుంది, అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అప్పుడు ఫైరింగ్ యాంగిల్ ఆల్ఫా వరకు నాకు మనం తీసుకునే థైరిస్టర్ కానీ అదేవిధంగా డయోడ్ కానీ రెండు ఆఫ్ పొజిషన్లో ఉంటాయి కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ అనేది 0. ఓకే. సో అప్ టు మనం ఫైరింగ్ యాంగిల్ ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు మాత్రమే నాకు థైరిస్టర్ అనేది ఆన్ అవుతుంది. ఫైరింగ్ యాంగిల్ తర్వాత మాత్రమే నాకేమవుతుంది, మనకు వచ్చే అవుట్పుట్ వోల్టేజ్ అనేది సేమ్ యాజ్ సోర్స్ వోల్టేజ్ అవుతుంది. అంటే ఎలా ఉంటుంది అంటే నాకు ఇలా వస్తుంది. అంటే మనకి ఏదైతే అవుట్పుట్ వోల్టేజ్ ఉందో అది సోర్స్ వోల్టేజ్ ఫాలో అవుతుంది కాబట్టి విఎస్ అయింది. అప్ టు ఎంతవరకు, అప్ టు పై వరకు. వన్స్ సోర్స్ వోల్టేజ్ నెగిటివ్ అయినప్పుడు థైరిస్ట్ అనేది ఏమైపోతుంది, మనం తీసుకునే థైరిస్ట్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఓకేనా, థైరిస్ట్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో ఆఫ్ అయిపోయి తర్వాత నాకేం కండక్ట్ అవుతుంది, ఇక్కడ డయోడ్ అనేది కండక్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనం తీసుకునే థైరిస్ట్ ఎప్పుడు కండక్ట్ అవుతుందంటే, సో ఆల్ఫా ఈజ్ లెస్ దెన్ ఒమేగా టీ ఈజ్ లెస్ దెన్ పై. ఈ యొక్క ఇంటర్వెల్లో మాత్రమే నాకేం కండక్ట్ అవుతుంది అంటే నాకు, సో మనం తీసుకునే ఈ యొక్క థైరిస్ట్ అనేది కండక్ట్ అవుతుంది. అదే నాకు మనం తీసుకునే డయోడ్ అన్నప్పుడు ఇది ఎప్పటి నుంచి కండక్ట్ అవుతుంది అంటే, సో పై ఈజ్ లెస్ దెన్ ఒమేగా టీ ఈజ్ లెస్ దెన్ 2π. అంటే ఈ పీరియడ్లో అంటే పై నుంచి 2π ఏదైతే ఉందో ఆ పీరియడ్లో నాకు ఏం కండక్ట్ అవుతుంది అంటే డయోడ్ అనేది కండక్ట్ అవుతుంది. అంటే మనం ఇచ్చే నెగిటివ్ సప్లైలో డయోడ్ కండక్ట్ అవుతుంది, మనం ఇచ్చే పాజిటివ్ హాఫ్ సైకిల్లో అది కూడా ఎప్పుడైతే ఫైరింగ్ యాంగిల్ ఇస్తామో అప్పటి నుంచి మాత్రమే నాకు థైరిస్ట్ అనేది కండక్ట్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ నాకు ఇచ్చే నెగిటివ్ హాఫ్ సైకిల్ అన్నప్పుడు డయోడ్ కంట్రోల్ అవుతుంది, డయోడ్ అనేది కండక్ట్ అవుతుంది. మరి డయోడ్కి మనం ఏమైనా యాంగిల్ కంట్రోల్ చేస్తే క్యాపబిలిటీ ఉందా అంటే లేదు. అంటే ఫార్వర్డ్ వోల్టేజ్ బ్లాకింగ్ చేసే క్యాపబిలిటీ అనేది మనం తీసుకునే డయోడ్ అనేది ఉండదు. సో కాబట్టి మనకి ఏదైతే సప్లై వోల్టేజ్ ఉందో అదే సేమ్ వోల్టేజ్ అనేది అపీర్ అవుతుంది అన్నమాట. సేమ్ వోల్టేజ్ అంటే ఏదైతే నాకు సోర్స్ వోల్టేజ్ ఉందో అదే సేమ్ వోల్టేజ్ అపీర్ అవుతుంది ఎక్కడ, అక్రాస్ అవుట్పుట్ దగ్గర. ఓకే. నెక్స్ట్ ఈ 2π రీచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఏం చేస్తాము, సమ్ ఫైరింగ్ యాంగిల్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో కాబట్టి ఇక్కడ నాకేమవుతుంది, మళ్ళీ అప్ టు ఫైరింగ్ యాంగిల్ దగ్గర మళ్ళీ నాకేమవుతుంది, అవుట్పుట్ వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇది ఎలా ఫామ్ అవుతుంది అంటే సేమ్ మనం ఇప్పుడు ఏదైతే మనం అవుట్పుట్ వోల్టేజ్ తీసుకున్నామో అదే సోర్స్ వోల్టేజ్ ఏదైతే తీసుకున్నామో ఆ సోర్స్ వోల్టేజ్ ఇక్కడ అపీర్ అవుతుంది అన్నమాట. ఓకేనా. ఇక్కడ థైరిస్ట్ అనేది కండక్ట్ అవుతుంది. మరి నెగిటివ్ హాఫ్ సైకిల్ ఏం కండక్ట్ అవుతుందంటే నాకు ఇక్కడ డయోడ్ కండక్ట్ అయ్యి సేమ్ మనకి ఏదైతే సోర్స్ వోల్టేజ్ ఉందో అదే కండక్ట్ అవుతుంది అన్నమాట. ఓకే. ఇదేమో 2π, ఇది వచ్చేసరికి 2π ప్లస్ ఆల్ఫా, ఇది 3π, ఇది వచ్చేసరికి 4π. సో ఈ విధంగా నాకు ఏమవుతుందంటే అవుట్పుట్ వోల్టేజ్ అనేది కంట్రోల్ అవుతుంది. అయితే ఇదే దగ్గర నాకు కరెంట్ ఏమవుతుంది, సో ఇప్పుడు దాకా మనం సోర్స్ వోల్టేజ్ చూసాం, అవుట్పుట్ వోల్టేజ్ చూసాం. మరి నాకు కరెంట్ అనేది ఏమవుతుంది, సో ఇప్పుడు మనం చూసేది ఏంటంటే రెసిస్టివ్ లోడ్కి ఇవి. సో ఓన్లీ రెసిస్టివ్ లోడ్కి మాత్రం చూస్తున్నాం. మరి ఇండక్టివ్ లోడ్కి మరి చేంజ్ అవుతుంది మళ్ళీ. సో ఇది వచ్చేసి ఏంటంటే అవుట్పుట్ కరెంట్ I0. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఫైరింగ్ యాంగిల్ ఆల్ఫా అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ నాకు ఏమవుతుందంటే ఈ ఎప్పుడైతే నాకు ఫైరింగ్ యాంగిల్ అనేది ప్రొవైడ్ చేస్తామో థైరిస్టర్కి అప్పుడు మాత్రం నాకు ఆన్ అవుతుంది. సో ఇక్కడ కరెంట్ అనేది ఏమవుతుందంటే నాకు ఏదైతే అవుట్పుట్ వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ ఉందో దాన్ని డివైడెడ్ బై రెసిస్టెన్స్ చేసినప్పుడు నాకు కరెంట్ అనేది వస్తుంది.
సో కాబట్టి ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ అనేది దానికంటే కరెంట్ మ్యాగ్నిట్యూడ్ అనేది ఏమవుతుందంటే కొద్దిగా తక్కువగా ఉంటుంది. సో అంటే ఎలా వస్తుంది, ఇలా చేంజ్ అవుతుంది. సో ఇక్కడ నాకు కరెంట్ కూడా ఇలానే వస్తుంది. ఓకే, అంటే సేమ్ వోల్టేజ్ వేవ్ ఫామ్ లాగే ఉంటుంది, కాకపోతే ఇది ఏమవుతుందంటే నాకు వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది అంతే. ఓకే, సో ఇది పై, ఇది వచ్చేసరికి 2π, ఇది 2π ప్లస్ ఆల్ఫా, ఇది 3π, ఇది 4π, ఇది 0. ఇలా నాకేమొస్తుంది, అవుట్పుట్ కరెంట్ అనేది వస్తుంది అన్నమాట. ఎప్పుడు ఇవన్నీ ఏంటంటే మనం తీసుకునే ఆర్ లోడ్కి అంటే రెసిస్టివ్ లోడ్కి వచ్చేటివి ఇవి వేవ్ ఫామ్స్. మనం తీసుకునే రెసిస్టివ్ లోడ్ దగ్గర నాకు వచ్చే వేవ్ ఫామ్స్ అనేటివి ఇవి. ఇండక్టివ్ లోడ్ అన్నప్పుడు ఆ సినారియో మళ్ళీ వేరే విధంగా ఉంటుంది. ఓకేనా, ఇది మాత్రం ఓన్లీ రెసిస్టివ్ లోడ్కి మాత్రం. ఓకేనా, సో ఇది సో ఇక్కడ దాకా క్లియర్ అమ్మ అందరికి. సో ఇప్పుడు దాకా మనము వేవ్ ఫామ్ చూసాం కదా, మరి వీటికి అవుట్పుట్ ఈక్వేషన్స్ అనేవి ఏమవుతాయి. ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ V0 అనేది కనుక్కున్నాం. ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ V0 అనేది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఎగ్జిస్ట్ అయిందంటే ఆల్ఫా దగ్గర నుంచి 2π వరకు ఎగ్జిస్ట్ అయింది. అంటే అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఆల్ఫా నుంచి 2π వరకు ఎగ్జిస్ట్ అయింది. కాబట్టి సో మనం తీసుకునే టోటల్ 2π, టోటల్ 360 డిగ్రీస్లో ఇక్కడ నాకు అవుట్పుట్ వోల్టేజ్ ఎక్కడి నుంచి ఎగ్జిస్ట్ అయిందంటే ఆల్ఫా నుంచి అప్ టు 2π వరకు ఎగ్జిస్ట్ అయింది. సో ఇక్కడ నేను ఇచ్చిన సప్లై వోల్టేజ్ ఏంటంటే సైనూసోయిడల్ వోల్టేజ్, కాబట్టి Vm sin ωt dωt, ఇది నాకు వచ్చే అవుట్పుట్ వోల్టేజ్ యొక్క ఈక్వేషన్. అయితే దీన్ని మనం సాల్వ్ చేసుకుంటే ఇంటిగ్రేషన్ లిమిట్స్ అవన్నీ అప్లై చేసుకుంటే నాకు వచ్చే ఈక్వేషన్ ఏంటి అంటే సో Vm/2π ఇంటూ కాస్ ఆల్ఫా మైనస్ 1, కాస్ ఆల్ఫా మైనస్ 1, ఇదే నాకేమొస్తుందంటే అవుట్పుట్ వోల్టేజ్ అనేది వస్తుంది. సో దీన్ని మనం సాల్వ్ చేసుకుంటే Vm/2π కాస్ ఆల్ఫా మైనస్ 1 అనేది వస్తుంది. ఇదే నాకేమవుతుంది, యావరేజ్ వోల్టేజ్ అవుతుంది. మరి ఈ యావరేజ్ కరెంట్ అనేది ఏమవుతుంది, ఇప్పుడు దాకా మనం యావరేజ్ వోల్టేజ్ చూసాం, మరి యావరేజ్ కరెంట్, ఈ యొక్క యావరేజ్ కరెంట్ మనం జనరల్గా I0 ఇండికేట్ చేసుకుంటాం. ఈ యొక్క I0 వాల్యూ ఈక్వల్ టు జనరల్గా ఏంటంటే Vm/R, సారీ V0/R, అంటే ఏదైతే మనకు వోల్టేజ్ ఉందో దాని యొక్క వాల్యూ డివైడెడ్ బై ఆర్గా చెప్తాం. సో ఇక్కడ నాకు అవుట్పుట్ వోల్టేజ్ యావరేజ్ వోల్టేజ్ ఏంటంటే V0/R. అయితే ఇక్కడ నాకు ఈ యొక్క V0 వాల్యూ ఎంత, V0 వాల్యూ ఎంత అంటే Vm/2π ప్లస్ ఆల్ఫా మైనస్ 1. ఇక్కడ ఆల్రెడీ నాకు రెసిస్టర్ ఉంది కాబట్టి కరెంట్, కాబట్టి ఇక్కడ R అనేది వస్తుంది అన్నమాట. సో ఇదే నాకు ఏమవుతుంది, యావరేజ్ కరెంట్ యొక్క ఈక్వేషన్ అవుతుంది. సో దాంతో పాటుగా నాకు ఇక్కడ ఏంటంటే ఈ డీసీ కాంపోనెంట్ అనేది ఏసీ వోల్టేజ్ కంట్రోలర్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఈ డీసీ వోల్టేజ్ అనేది మనం ఇచ్చే సైనూసోయిడల్ వోల్టేజ్ సప్లై వోల్టేజ్ దాంతో పాటుగా సేమ్గా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ నాకు ఏదైతే సోర్స్ కరెంట్ ఉంటుందో ఆ సోర్స్ కరెంట్లో డీసీ కాంపోనెంట్స్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. ఓకేనా, సో ఈ డీసీ కాంపోనెంట్ ఎగ్జిస్ట్ అవ్వడం వల్ల మనం తీసుకునే యొక్క ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉంటుందో ట్రాన్స్ఫార్మర్ యొక్క కోర్ అనేది సాచురేట్ అయిపోతుంది అన్నమాట. సో కాబట్టి మనకి ఏంటి, ఈ యొక్క ఆర్ఎంఎస్ వాల్యూ అని కనుక్కోవాలి. మరి ఈ యొక్క ఆర్ఎంఎస్ వాల్యూ వోల్టేజ్ ఇదేమవుతుందంటే నాకు, సో మనం తీసుకునే 2π టోటల్ డిగ్రీస్లో మనకు వచ్చే అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేసరికి ఆల్ఫా టు 2π ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ ఇచ్చే సప్లై వోల్టేజ్ సైనూసోయిడల్ కాబట్టి Vm sin ωt, ఇక్కడ మనం కనుక్కునేది ఆర్ఎంఎస్ వాల్యూ కాబట్టి హోల్ స్క్వేర్ వస్తుంది ఇంటూ dωt. దీనికి ఏం చేస్తాం, రూట్ అనేది అప్లై చేస్తాం. సో ఇక్కడ మనకి కనుక్కునేది ఆర్ఎంఎస్ వాల్యూ కాబట్టి రూట్ మీన్స్ స్క్వేర్. అయితే ఏదైతే ఈక్వేషన్ ఉందో దీన్ని మనం సాల్వ్ చేసుకుంటే ఇంటిగ్రేషన్ అది అప్లై చేసుకొని సో నాకు వచ్చే ఫైనల్ ఈక్వేషన్ ఏమొస్తుందంటే నాకు ఇక్కడ సో Vm/2π ఇంటూ సో 2π మైనస్ ఆల్ఫా ప్లస్ 1/2 టైమ్స్ ఆఫ్ sin 2α. సో ఇది మనం దీన్ని సాల్వ్ చేసుకుంటూ వచ్చే వాల్యూ ఇది, ఇక్కడ హోల్ పవర్ 1/2 ఉంటుంది. ఇదే నాకేమవుతుంది, ఆర్ఎంఎస్ వాల్యూ అవుతుంది. ఓకే, ఆర్ఎంఎస్ వాల్యూ అవుతుంది. అయితే ఇక్కడ మనం తీసుకునే రెసిస్టివ్ లోడ్కి, ఇక్కడ మనం తీసుకునే ఈ యొక్క రెసిస్టివ్ లోడ్కి పవర్ ఫ్యాక్టర్ అనేది ఏమవుతుంది. సో ఇక్కడ మనం తీసుకునే రెసిస్టివ్ లోడ్కి పవర్ ఫ్యాక్టర్ అన్నప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనము సో ఆర్ఎంఎస్ వాల్యూ బై సోర్స్ వాల్యూ అంటే సప్లై వాల్యూ. సో ఆర్ఎంఎస్ వోల్టేజ్ బై సప్లై వోల్టేజ్ మనం ఏమంటాం, పవర్ ఫ్యాక్టర్ అంటాం. సో ఇక్కడ ఈ యొక్క పవర్ ఫ్యాక్టర్, సో పవర్ ఫ్యాక్టర్, సో దీన్ని అంటే దీని వాల్యూ ఇక్కడ ఆర్ఎంఎస్ వాల్యూ అంటే ఇది, ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ రాసుకున్నామో ఇది ఆర్ఎంఎస్ వాల్యూ. అదేవిధంగా ఇక్కడ సోర్స్ వోల్టేజ్ అంటే ఏంటంటే మనకు వచ్చిన
సప్లై వోల్టేజ్, ఓకేనా, విఎస్. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే పవర్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఏమవుద్దంటే నాకు ఇక్కడ అంటే ఇక్కడ చూడండి, ఆర్ఎంఎస్ వాల్యూ అంటే ఏంటంటే Vm/√2 అన్నమాట. ఆర్ఎంఎస్ వాల్యూ అంటే ఏంటంటే Vm/√2 అన్నమాట. సో దీని నుంచి అంటే ఆర్ఎంఎస్ వాల్యూ అంటే మనం Vm/√2 అనేది రాసుకుంటాం, ఓకేనా, అట్లా. సో దాన్ని పెట్టుకుంటే ఇక్కడ మనకి ఏమవుద్దంటే దీని వాల్యూ అనేది సో 1/π టైమ్స్ ఆఫ్ √2 2π మైనస్ ఆల్ఫా ప్లస్ 1/2 టైమ్స్ ఆఫ్ sin 2 ఆల్ఫా హోల్ పవర్ 1/2 అవుతుంది. సో ఇదే నాకేమవుతుంది, పవర్ ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేసాం, ఆర్ఎంఎస్ వాల్యూ అంటే దానికి ఆర్ఎంఎస్ వాల్యూ బై సోర్స్ వోల్టేజ్ చేసాం. ఆ సోర్స్ వోల్టేజ్ని Vm/√2గా రాసుకున్నాం. సో రెండు డివైడెడ్ బై చేసినప్పుడు నాకు వచ్చే వాల్యూ ఇది. సో ఇదేంటిది, పవర్ ఫ్యాక్టర్ వాల్యూ, ఓకేనా, పవర్ ఫ్యాక్టర్ వాల్యూ. సో ఈ విధంగా మనం తీసుకునే ఈ యొక్క ఆఫ్ కంట్రోల్ టెక్నిక్కి మనం చూసిన వేవ్ ఫార్మ్స్ కానీ దాని యొక్క ఈక్వేషన్స్ కానీ ఇలా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఫుల్లీ కంట్రోల్ చూద్దాం, ఓకేనా, ఫుల్లీ కంట్రోల్ చూద్దాం. సో ఇప్పుడు దాకా మనం ఆఫ్ కంట్రోల్ ఏసీ వోల్టేజ్ కంట్రోల్లో చూసాం కదా. ఇప్పుడు ఏంటంటే సెకండ్ వన్ ఏంటంటే అదే మనం చూసిన సింగిల్ ఫేస్లో ఫుల్లీ కంట్రోల్ చూద్దాం. సో ఫుల్లీ కంట్రోల్ ఏసీ వోల్టేజ్ కంట్రోలర్, ఏసీ వోల్టేజ్ కంట్రోలర్, ఫుల్లీ కంట్రోల్ ఏసీ వోల్టేజ్ కంట్రోలర్. సో ఇక్కడ దీన్ని చూసినట్లయితే ఇందులో మనం ఏం చేస్తాం ఏంటి అంటే ఇక్కడ ఇచ్చే సప్లై కూడా ఏసీ వోల్టేజ్ ఇస్తాం. సో సైనసాయిడల్ వోల్టేజ్ ఇస్తాం. ఇక్కడ మనం తీసుకునేది ఏంటంటే 2 థైరిస్టర్స్ అనేది తీసుకుంటాం. సో ఒక థైరిస్టర్ ఏమో పాజిటివ్ హాఫ్ సైకిల్కి, అనదర్ థైరిస్టర్ ఏమో నెగిటివ్ హాఫ్ సైకిల్ తీసుకుంటాం. సో కాబట్టి ఇక్కడ మనం తీసుకునే 2 థైరిస్టర్స్ అనేది ఎలా కనెక్ట్ చేస్తామంటే యాంటీ ప్యారలల్ కనెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ నేను తీసుకున్న లోడ్ ఏంటంటే రెసిస్టివ్ లోడ్, అందులో పాస్ అయ్యే కరెంట్ I0, అక్రాస్ లోడ్ దగ్గర ఉండే వోల్టేజ్ V0. సో సోర్స్లో పాస్ అయ్యే కరెంట్ IS, ఇది థైరిస్టర్ T1, ఇది థైరిస్టర్ T2, ఓకేనా. సో ఇది అయితే ఇందులో మనకేంటంటే సో ఇక్కడ చూడండి, సో ఆల్ఫా ఈజ్ లెస్ దెన్ ఒమేగా టీ ఈజ్ లెస్ దెన్ పై. ఇక్కడ నాకేం కండక్ట్ అవుతుందంటే నాకు థైరిస్టర్ T1 అనేది ఆన్ అవుతుంది. అదే మనకు సో పై ప్లస్ ఆల్ఫా ఈజ్ లెస్ దెన్ ఒమేగా టీ ఈజ్ లెస్ దెన్ 2π. ఈ కేసులో నాకేం కండక్ట్ అవుతుందంటే థైరిస్టర్ T2 అనేది ఆన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తారంటే మనం తీసుకునే 2 థైరిస్టర్స్కి సమ్ ఫైరింగ్ యాంగిల్ అనేది ప్రొవైడ్ చేస్తాం, ఓకేనా. సో ఆల్ఫా ఫైరింగ్ యాంగిల్ అనేది థైరిస్టర్ T1కి, పై ప్లస్ ఆల్ఫా అనే దగ్గర థైరిస్టర్ T2కి ఫైరింగ్ యాంగిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం అన్నమాట మనం. సో ఫైరింగ్ యాంగిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం అంటే ఆ యొక్క యాంగిల్ దగ్గర ఆ యొక్క థైరిస్టర్స్ అనేవి ఆన్ అవుతాయి. సో ఆ విధంగా, ఓకేనా. సో ఇక్కడ దీని యొక్క వేవ్ ఫార్మ్స్ మనం అబ్జర్వ్ చేసుకుంటే అంటే ఇక్కడ మనకు ఫస్ట్ వేవ్ ఫార్మ్స్ కంటే ముందు సో ఫస్ట్ చూడండి, ఎప్పుడైతే నాకు T1 అనేది ఆన్ అవుతుందో నాకేమవుతుంది, థైరిస్టర్ T2 అనేది ఆఫ్ అయిపోతుంది. సో T1 ఆన్ అయినప్పుడు T2 అనేది ఆఫ్ అవుతుంది. మరి ఆ కండిషన్కి వచ్చేసరికి నాకేమవుతుందంటే ఈ సర్క్యూట్ అనేది ఇది సోర్స్ వోల్టేజ్ అనుకుంటే ఇది మనం తీసుకునే థైరిస్టర్, ఇది ఆన్ అవుతుంది, ఇది ఓపెన్ సర్క్యూట్లో ఉంటుంది. ఏంటిది, ఇది T2, ఇది T1, ఇది మనం తీసుకునే లోడ్, ఇది అవుట్పుట్ వోల్టేజ్, ఇందులో పాస్ అయ్యే కరెంట్ I0, సోర్స్లో పాస్ అయ్యే కరెంట్ IS. సో ఈ కేసుకి వచ్చేసరికి ఇక్కడ నాకేమవుతుంది, అవుట్పుట్ వోల్టేజ్ అనేది సోర్స్ వోల్టేజ్ అవుతుంది, అవుట్పుట్ కరెంట్ అనేది సోర్స్ కరెంట్ అవుతుంది. ఈ కరెంట్ I0 ఈక్వల్ ఏమవుతుందంటే నాకు V0/R అవుతుంది. మనం తీసుకునే రెసిస్టివ్ లోడ్కి అయితే ఇది అవుతుంది, ఓకే. ఎప్పుడు కేసు 1లో, ఫస్ట్ కేసులో అంటే ఈ కేసుకి ఇది. నెక్స్ట్ ఎప్పుడైతే నాకు T2 అనేది ఆన్ అవుతుందో ఇక్కడ T1 అనేది ఆఫ్ అవుతుంది. ఈ కండిషన్కి వచ్చేసరికి ఇదేమవుతుందంటే నాకు ఇదే సేమ్, ఇది కూడా అంతే, కాకపోతే జస్ట్ సర్క్యూట్ కొద్దిగా చేంజ్ అవుతుంది అంతే. ఇది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది, ఇది ఆన్ అవుతుంది. సో ఇక్కడ T2 ఆన్ అవుతుంది, ఇక్కడ T1 అనేది ఆఫ్ అవుతుంది. ఇది మనం చేసుకునే రెసిస్టర్, ఇది అవుట్పుట్ వోల్టేజ్. ఇక్కడ నాకేమవుతుందంటే కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో పాస్ అవుతుంది. ఇక్కడేమో క్లాక్ వైజ్ డైరెక్షన్లో పాస్ అయితే కరెంట్ అనేది ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో పాస్ అవుతుంది. అంటే కరెంట్ అనేది ఎలా అవుతుంది, ఇలా పాస్ అవుతుంది అన్నమాట. ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ అనేది మైనస్ సోర్స్ వోల్టేజ్ అవుతుంది. సో కరెంట్ ఈక్వల్ టు మైనస్ V0/R అవుతుంది.
ఓకేనా, మైనస్ V0/R అవుతుంది. సో ఇది కేస్ 2. ఓకే, కేస్ 1 కేస్ 2 అంటే థైరిస్ట్ 1 ఆన్ అయినప్పుడు ఏమవుతుంది, థైరిస్ట్ 2 ఆన్ అయినప్పుడు ఏంటవుతుంది చూసాం. ఇప్పుడు దానికి సంబంధించి వేవ్ ఫామ్స్ అనేవి చూద్దాం. చూడండి, సో ఇక్కడ నేను మీకు ఆర్ లోడ్ ఆర్ఎల్ లోడ్ రెండు చెప్పేస్తాను ఒకే దాంట్లో, ఒకసారి చెక్ చేసుకోండి మీరు. సో ఇక్కడ వేవ్ ఫామ్స్ అనేవి చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే, సో ఇది నేను ఇచ్చే సప్లై వోల్టేజ్, సో ఇది ఒమేగా టీ అనుకుంటే, సో ఇది సోర్స్ వోల్టేజ్, ఇది 0, ఇది పై, ఇది 2π, ఇది 3π, ఇది 4π, ఇది 5π. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఒక్కొక్క దానికి ఫైరింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో పాజిటివ్ హాఫ్ సైకిల్లో ఒకదానికి, నెగిటివ్ హాఫ్ సైకిల్లో ఒకదానికి ఫైరింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో అలా ఫైరింగ్ యాంగిల్ ప్రొవైడ్ చేసినప్పుడు, సో ఇక్కడ చూడండి, పాజిటివ్ హాఫ్ సైకిల్ అంటే ఇది, నెగిటివ్ హాఫ్ సైకిల్ అంటే ఇది, పాజిటివ్ హాఫ్ సైకిల్, నెగిటివ్ హాఫ్ సైకిల్, మళ్ళీ పాజిటివ్ హాఫ్ సైకిల్. ఇలా మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఫైరింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అంటే బోత్ కేసులో ఏదర్ పాజిటివ్ అండ్ నెగిటివ్, సో ఈ బోత్ కేసెస్లో మనం ఏం చేస్తారంటే ఫైరింగ్ యాంగిల్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఎప్పుడైతే నాకు ఇక్కడ ఈ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ అనేది, సో ఎప్పుడైతే ఫైరింగ్ యాంగిల్ ఆల్ఫా రీచ్ అవుతుందో థైరిస్టర్ T1 అనేది కనెక్ట్ అవుతుంది. థైరిస్టర్ T1 కనెక్ట్ అయినప్పుడు ఇక్కడ నాకేమవుతుంది, అవుట్పుట్ వోల్టేజ్ అనేది సేమ్ అదే వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది అవుట్పుట్ సైడ్. సో సోర్స్ వోల్టేజ్ ఏదైతే ఉందో అదే వోల్టేజ్ నాకు అవుట్పుట్ సైడ్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో కాబట్టి నాకు ఇక్కడ వచ్చే అవుట్పుట్ వోల్టేజ్ ఏమవుతుందంటే నాకు సేమ్ వోల్టేజ్ అపీర్ అవుతుంది. ఓకే, ఇది థైరిస్టర్ T1 ఆన్. నెక్స్ట్ అప్ టు ఫైరింగ్ యాంగిల్ అనేది ఇక్కడ మనం వెంటనే ప్రొవైడ్ చేయం కాబట్టి ఇక్కడ నాకేమవుతుంది, నెగిటివ్ హాఫ్ సైకిల్లో 0 అంటే వోల్టేజ్ అనేది 0 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ హాఫ్ సైకిల్లో ఆఫ్టర్ π ప్లస్ ఆల్ఫా దగ్గర, సో π ప్లస్ ఆల్ఫా దగ్గర మనం ఏం చేస్తాము, ఫైరింగ్ యాంగిల్ అనేది ప్రొవైడ్ చేస్తాం. దేనికి, థైరిస్టర్ T2. సో ఎప్పుడైతే ఇక్కడ మనం కనెక్ట్ ప్రొవైడ్ చేస్తామో ఇక్కడ నాకేమవుతుందంటే ఇక్కడ ఈ నెగిటివ్ వోల్టేజ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఏదైతే సోర్స్ వోల్టేజ్ ఉందో అదే సోర్స్ వోల్టేజ్ నెగిటివ్ వోల్టేజ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. ఓకేనా, నెగిటివ్ వోల్టేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ నాకేం కనెక్ట్ అవుతుంది, T2 కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 2π తర్వాత ఇక్కడ మనం ఫైరింగ్ యాంగిల్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. ఇదేంటిది, 2π ప్లస్ ఆల్ఫా. సో అంటే అప్ టు ఆ ఫైరింగ్ యాంగిల్ ఇచ్చినప్పుడు మాత్రమే నాకు థైరిస్టర్ కనెక్ట్ అవుతుంది. అది ఎప్పుడు ఏం కనెక్ట్ అవుతుంది అంటే ఇక్కడ థైరిస్టర్ T1 అనేది కనెక్ట్ అవుతుంది. సో థైరిస్టర్ T1. నెక్స్ట్ ఇక్కడ ఏం కనెక్ట్ అవుతుంది అంటే నాకు ఇక్కడ థైరిస్టర్ T2 కనెక్ట్ అవుతుంది. ఓకేనా, సో ఇది నాకు వచ్చే అవుట్పుట్ వోల్టేజెస్. ఇది ఎప్పుడు అంటే రెసిస్టివ్ లోడ్కి, రెసిస్టివ్ లోడ్ దగ్గర నాకు వచ్చే అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఇది. అదే అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వేషన్స్ అనేటివి విత్ రెస్పెక్ట్ టు ఇండక్టర్ లోడ్ తీసుకున్నప్పుడు ఏమైతే చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనం తీసుకునే ఆ ఇండక్టర్ వాల్యూని బట్టి ఉంటుంది మా వేవ్ ఫామ్స్ అనేటివి. మీరు కొన్ని టెక్స్ట్ బుక్లో చూసినప్పుడు ఒకలాగా ఉంటుంది, సో కొన్నిట్లో తీసుకున్నప్పుడు ఒకలాగా ఉంటుంది. అట్లా అని చెప్పేసి మనం తప్పు అనుకోవద్దండి. వాటి తీసుకునే ఆ ఇండక్టెన్స్ వాల్యూని బట్టి వేవ్ ఫామ్ అనేది చేంజ్ అవుతుంది ఇక్కడ. ఓకేనా, ఇది అవుట్పుట్ వోల్టేజ్. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే మనకు తీసుకునే ఇండక్టర్ని బట్టి చేంజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఫైరింగ్ యాంగిల్ అనేది ప్రొవైడ్ చేస్తామో ఇక్కడ నాకు ఏమవుతుందంటే థైరిస్టర్ T1 అనేది కనెక్ట్ అవుతుంది. అది ఇక్కడ ఆఫ్టర్ π తర్వాత 0 అవుతుంది. కానీ ఇండక్టర్లో స్మాల్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ అనేది స్టోర్ అయి ఉంటుంది కాబట్టి అది నెగిటివ్ హాఫ్ సైకిల్లో కొంత పీరియడ్ వరకు ఏమవుతుంది, కండక్ట్ అవుతుంది. అంటే సమ్ నెగిటివ్ వోల్టేజ్ అనేది అపీర్ అవుతుంది. సో ఇది ఎలా అపీర్ అవుతుంది ఏంటంటే మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం, రెక్టిఫైడ్ టాపిక్స్లో కానీ చోపర్ టాపిక్స్లో కానీ చూసాం. మీరు ఒకసారి రెఫర్ చేయండి ఇట్లా. ఓకే, ఈ యొక్క ఇండక్టర్ దగ్గర ఏమవుతుందంటే నాకు ఈవెన్ దో నెగిటివ్ హాఫ్ సైకిల్లో సమ్ వోల్టేజ్ అనేది స్టోర్ అయిన ఎనర్జీ అనేది ఉంటుంది. అది కీప్ ఆన్ ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట అవుట్పుట్ వోల్టేజ్లో. ఇది పర్టికులర్ పాయింట్ దగ్గర 0 అవుతుంది. సో 0 అయిన తర్వాత అప్ టు ఇక్కడ ఏంటి, సో అంటే తక్కువ ఇండక్టర్ ఇచ్చినప్పుడు అప్ టు ఈ పాయింట్ అది ఏమవుతుంది, 0 అవుతుంది. అలా కాకుండా ఇండక్టర్ ఎక్కువ అనుకోండి, అదేమవుతుంది ఇక్కడ సో అప్ టు ఈ పాయింట్ వరకు రీచ్ అవ్వచ్చు. అంటే అప్ టు ఫైరింగ్ యాంగిల్ వరకు.
అప్పుడు నాకు ఏమైపోద్ది, ఇలా కండక్ట్ అవుతూ ఉంటుంది అనమాట, ఇలా కండక్ట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? అలా కాకుండా సో ఇక్కడ నాకేంటంటే మనం తీసుకునే ఇండక్టెన్స్ వాల్యూ తక్కువ ఇండక్టెన్స్ ఉన్నప్పుడు నాకేంటంటే అప్ టు ఈ పాయింట్ వరకు అదేమవుతుంది, అందులో ఉన్న వోల్టేజ్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ దగ్గర ఇండక్టర్ వోల్టేజ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ వరకు ఉండి ఇక్కడ ఏమైతే జీరో అయిపోయింది అనుకుంటే నెక్స్ట్ ఏమవుతుంది, ఈ పై ప్లస్ ఆల్ఫా దగ్గర మనకి ఏం కనెక్ట్ చేస్తాం, ఇక్కడ ఈ యొక్క నెగిటివ్ అంటే ఏది అంటే నెక్స్ట్ T2 థైరిస్టర్ అనేది కనెక్ట్ అవుతుంది కాబట్టి T2 థైరిస్టర్ ఇది ఏమవుతుంది T2. ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది, T2 థైరిస్టర్ దగ్గర ఉండేదంటే అప్ టు ఈ పాయింట్ వరకు ఇండక్టర్ అనేది స్టోర్ చేసుకుంటుంది ఎనర్జీని, అది సమ్ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది, మళ్ళీ కొత్త ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర అయితే జీరో అవుతుంది. ఓకేనా? ఇది ఏంటంటే ఇది ఆల్ఫా అనుకుంటే ఇది పై అనుకుంటే ఇది ఏంటంటే బీటా అన్నమాట, దాన్ని ఎక్స్టెన్షన్ యాంగిల్ అంటారు. ఓకేనా? ఇదేంటంటే నాకు పై ప్లస్ ఆల్ఫా, ఇదేంటంటే పై ప్లస్ ఆల్ఫా. సో నెక్స్ట్ ఏంటి, ఈ పర్టికులర్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ ఏమవుతుందంటే నాకు పాజిటివ్ హాఫ్ సైకిల్ కనెక్ట్ అయ్యి ఇక్కడ థైరిస్టర్ T1 అనేది ఆన్ అవుతుంది. నెక్స్ట్ ఇది సమ్ వాల్యూ స్టోర్ అయ్యి మళ్ళీ జీరో అవుతుంది ఇట్లా. సో ఇది ఎలా ఏమవుతుందంటే నాకు ఇది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అన్నమాట ఇట్లా. సో దీన్ని డిస్కంటిన్యూస్ మోడ్ అంటారు. ఓకేనా? డిస్కంటిన్యూస్ మోడ్ అంటారు. ఇది ఎప్పుడు అంటే నాకు మనం తీసుకునే RL లోడ్కి మనకు వచ్చే అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వేషన్ అనేది ఇది, అంటే నాకు వచ్చే వేవ్ ఫార్మ్స్ అనేది ఈ విధంగా వస్తాయి అన్నమాట. ఓకేనా? ఈ విధంగా వస్తాయి. సో ఇది RL లోడ్కి. అయితే ఒకవేళ ఇదే ఇండక్టర్ వాల్యూ అనేది నేను కొద్దిగా ఎక్కువ తీసుకున్నట్లయితే సో అప్పుడు నాకు ఏమైపోతుంది అంటే ఇది సో దాంట్లో కంటిన్యూషన్ అయిపోతుంది, దేంట్లో మనకు T2 ఏదైతే ఉంటుందో దాంట్లో కంటిన్యూషన్ అయిపోతుంది అన్నమాట, అంటే షార్ట్ సర్క్యూట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో అంటే ఇక్కడ నాకు వోల్టేజ్ అనేది ఎప్పుడు కానీ డిస్కంటిన్యూస్లోనే ఉంటుంది అన్నమాట, హై ఇండక్టెన్స్ వాల్యూని ఇక్కడ ప్రిఫర్ చేయరు మనం. ఓకే, ఇది. సో ఇప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ చూసాం కదా, ఇప్పుడు మనం అవుట్పుట్ కరెంట్ అనేది చూద్దాం. సో ఇప్పుడు అవుట్పుట్ కరెంట్, సో అవుట్పుట్ కరెంట్ కానీ సోర్స్ కరెంట్ కానీ రెండు సేమ్. సో ఇక్కడ మనం తీసుకునే అది ఏ లోడ్ అయినా కావచ్చు, ఇండక్టర్ లోడ్ కానీ అదేవిధంగా రెసిస్టివ్ లోడ్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం రెసిస్టివ్ లోడే తీసుకుంటే సో ఇప్పుడు నాకు కరెంట్ అనేది ఏమవుతుంది, సో ఇక్కడ చూడండి వచ్చే ఫైరింగ్ యాంగిల్ వరకు నాకేమవుతుంది, కరెంట్ అనేది పాస్ అవ్వదు. సో కరెంట్ అనేది దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది మనం తీసుకున్న వోల్టేజ్ ఉంటుంది కాబట్టి ఇలా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ థైరిస్టర్ T1 కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, ఈ థైరిస్టర్ T2 ఇక్కడ కనెక్ట్ అవుతుంది కాబట్టి ఇది ఇలా వస్తుంది, ఇది థైరిస్టర్ T2. నెక్స్ట్ ఇక్కడ థైరిస్టర్ T1 అనేది కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ థైరిస్టర్ T2 అనేది కనెక్ట్ అవుతుంది. సో ఇది ఈ కరెంట్ అప్లికేషన్ దేనికి అంటే మనం తీసుకునే RL లోడ్కి ఇది, సారీ ఇండక్టివ్ రెసిస్టివ్ లోడ్కి ఇది. సో మనం తీసుకునే రెసిస్టివ్ లోడ్కి ఇలా ఫామ్ అవుతుంది. అదే మనం తీసుకునే RL లోడ్ అనుకోండి, అప్పుడు నాకు ఇది ఏ వేవ్ ఫామ్ అనేది చేంజ్ అవుతుంది కొద్దిగా. సో అది ఎలా చేంజ్ అవుతుంది అంటే ఇక్కడ చూడండి, సో ఎక్స్టెన్షన్ యాంగిల్ ఉంది కదా బీటా వాల్యూ, సో ఆ బీటా వరకు నాకు అవుట్పుట్ కరెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది ఇక్కడ. అంటే ఇక్కడ జీరో ఎగ్జిస్ట్ అయ్యి ఆ కరెంట్ ఏదైతే ఉందో అదే కరెంట్ అనేది పాజిటివ్ కరెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అప్ టు బీటా వరకు. ఓకే, నెక్స్ట్ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచి అంటే ఈ పాయింట్ నుంచి అప్ టు ఈ పాయింట్ వరకు ఎగ్జిస్ట్ అవుతుంది, అంటే మిడిల్. నెక్స్ట్ నుంచి అంటే అంటే ఎక్కడైతే పై ప్లస్ ఆల్ఫా ఉందో అక్కడ నుంచి మళ్ళీ అప్ టు ఆ బీటా వరకు ఎగ్జిస్ట్ అవుతుంది, అంటే ఈ పాయింట్ వరకు. మళ్ళీ ఇక్కడ జీరో, మళ్ళీ ఈ పాయింట్ నుంచి అప్ టు మిడ్ పాయింట్ వరకు. సో ఇట్లా నా కరెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట, అవుట్పుట్ కరెంట్ అనేది మనం తీసుకునే RL లోడ్కి ఇది. ఓకేనా? సో ఇది నాకు అవుట్పుట్ కరెంట్స్ యొక్క ఈక్వేషన్స్, వాటి యొక్క వేవ్ ఫామ్స్. ఇది క్లియర్ అందరికి, ఎవరికైనా డౌట్ ఉంది వేవ్ ఫామ్స్? సో ఇప్పుడు దాకా మనం వేవ్ ఫామ్స్ చూసాం కదా, సో ఇప్పుడు మనకు ఈక్వేషన్ చూద్దాం. సో యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్, యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్.
ఈ యొక్క యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ అనేది దేని బేస్ కనుక్కుంటామంటే మనకు వచ్చే అవుట్పుట్ వోల్టేజ్ని బట్టి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఇక్కడ ఇది ఆల్ఫా, ఇది పై. సో పై తర్వాత ఇక్కడ ఏమైపోయింది, 0 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ పై ప్లస్ ఆల్ఫా, నెక్స్ట్ ఇది 2π, మళ్ళీ 2π తర్వాత ఏమైంది, 0 అయింది. అంటే నాకు వచ్చిన అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడ దాకా కంటిన్యూస్గా ఫామ్ అయిందో దాన్ని మాత్రం మనం కన్సిడర్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నాకు అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఆల్ఫా నుంచి పై వరకు మాత్రం ఎగ్జిస్ట్ అయింది. సో పై టు పై ప్లస్ ఆల్ఫా 0 అయిపోయింది. కాబట్టి దాన్ని మనం కన్సిడర్ చేసుకోమన్నమాట. మీరు ఇంతకుముందు దాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నాకు చూడండి, అదే అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఆల్ఫా నుంచి 2π వరకు ఎగ్జిస్ట్ అయింది. అందుకే మనం ఇక్కడ ఇంటర్వెల్ అనేది ఇక్కడ ఈక్వేషన్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆల్ఫా టు 2π అనేది తీసుకున్నాం ఇంటర్వెల్ అనేది. ఓకే, కానీ ఇక్కడ మనం తీసుకునే ఈ ఫుల్ లోడ్కి వచ్చేసరికి ఆల్ఫా టు పై మాత్రం తీసుకుంటాం, ఎందుకంటే పై తర్వాత ఇది డిస్కంటిన్యూట్ అయింది కాబట్టి. సో కాబట్టి ఇక్కడ నాకు అవుట్పుట్ వోల్టేజ్ V0 ఈక్వల్ టు సో 1/π ఇంటిగ్రల్ ఆల్ఫా టు పై సో Vm sin ωt dωt. ఇక్కడ ఎందుకు ఆల్ఫా టు పై తీసుకుని అర్థమైంది కదా అందరికీ. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే నాకు వచ్చిన అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వేషన్ ఏమొస్తుందంటే నాకు సో Vm/π ఇంటూ 1 - cos ఆల్ఫా వస్తుంది. ఇదే నాకు ఏమవుతుంది అంటే ఇక్కడ యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ అవుతుంది, యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ అవుతుంది. అదేవిధంగా ఆర్ఎంఎస్ వాల్యూ. సో ఆర్ఎంఎస్ వాల్యూ ఏమవుతుందంటే నాకు ఇప్పుడు మనం యావరేజ్ వాల్యూ ఎలా తీసుకున్నామో సేమ్ అంతే, కాకపోతే ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఇచ్చిన సైనసాయిడల్ సిగ్నల్కి స్క్వేర్ రూట్ చేస్తాం. సో టోటల్ ఓవరాల్గా మనం ఏం చేస్తాం, స్క్వేర్ రూట్ అనేది అప్లై చేసుకుంటాం. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే నాకు వచ్చిన వాల్యూ ఏమవుతుందంటే నాకు ఇది సో Vm ఓవర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2π సో π మైనస్ ఆల్ఫా ప్లస్ 1/2 టైమ్స్ ఆఫ్ sin 2 ఆల్ఫా హోల్ పవర్ 1/2 వస్తుంది. ఇదే నాకేమవుతుంది, ఆర్ఎంఎస్ వోల్టేజ్ అవుతుంది. సో ఇప్పుడు నాకు మనం ఏం కనుక్కున్నాం, యావరేజ్ వాల్యూ కనుక్కున్నాం, ఆర్ఎంఎస్ వాల్యూ కనుక్కున్నాం. ఓకే, అదేవిధంగా పవర్ ఫ్యాక్టర్. సో పవర్ ఫ్యాక్టర్ ఫర్ రెసిస్టివ్ లోడ్, ఆర్ లోడ్ చూద్దాం. సో ఆర్ లోడ్. సో ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనం ఆర్ఎంఎస్ వాల్యూ బై సోర్స్ వోల్టేజ్ రాసుకోవచ్చు. సో దీన్ని ఇక్కడ సోర్స్ వోల్టేజ్ అంటే ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను నేను, విఆర్ఎంఎస్ ఈక్వల్ టు Vm/√2 అని. సో దాన్ని చేసుకుంటే నాకు ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ నాకు ఇది సో 1/√ టైమ్స్ ఆఫ్ π ఇంటూ సో π మైనస్ ఆల్ఫా ప్లస్ 1/2 టైమ్స్ ఆఫ్ sin 2 ఆల్ఫా హోల్ పవర్ 1/2. ఇదే నాకేమవుతుందంటే పవర్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇంకా కరెంట్ అంటే ఏంటి, సో కరెంట్ అంటే ఏంటంటే వోల్టేజ్ ఓవర్ రెసిస్టెన్స్ అంతే, రెసిస్టివ్ లోడ్ కాబట్టి. ఓకేనా, సో ఇది నాకు యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్, యావరేజ్ అవుట్పుట్ అది ఆర్ఎంఎస్ వోల్టేజ్ అండ్ పవర్ ఫ్యాక్టర్. సో ఇవి ఈక్వేషన్స్ అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు దాకా మనం ఆఫ్ కంట్రోల్డ్ వోల్టేజ్ కంట్రోలర్ చూసాం, ఏసీ వోల్టేజ్ కంట్రోలర్ చూసాం, అదేవిధంగా ఫుల్లీ కంట్రోల్ ఏసీ వోల్టేజ్ కంట్రోలర్ చూసాం. వాటి యొక్క ఈక్వేషన్స్, వాటి యొక్క డయాగ్రామ్స్, వాటి యొక్క మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ చూసాం. ఓకేనా, సో క్లియర్ అమ్మ అందరికీ.